భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత, సంఘర్షణ వాతావరణంలో రెండు జట్లు ఆసియా కప్ 2025లో తలపడ్డాయి. పహల్గాన్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన మొదటి క్రికెట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో టీమిండియా పాకిస్తాన్ను దారుణంగా ఓడించడమే కాకుండా మ్యాచ్ తర్వాత ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశానికి చెందిన ఈ జట్టు ఆటగాళ్లతో కూడా కరచాలనం చేయలేదు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా ఈ మ్యాచ్కు ముందు, ఆ తర్వాత టీమిండియా చేతిలో తనకు ఎదురైన అవమానంతో చాలా కోపంగా ఉన్నాడు. ఆ తర్వాత అతను అందరినీ షాక్కు గురిచేసే పనిచేశాడు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేసినప్పుడు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్తో కరచాలనం చేయలేదు. అప్పుడు టీం ఇండియా బౌలర్లు పాకిస్తాన్ను కేవలం 127 పరుగులకే కట్టడి చేశారు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బలమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును సులభమైన విజయానికి నడిపించాడు. విక్టరీ 6 కూడా సూర్య బ్యాట్ నుంచే వచ్చింది. పాకిస్తాన్ను ఓడించిన తర్వాత సూర్య చేసిన పనితో సల్మాన్తోపాటు అతని జట్టును చికాకు పెట్టింది.